ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కండ్రికగూడెం నుంచి 300 మంది రామభక్తులు పాదయాత్రగా భద్రాచలం బయలుదేరారు. హిందూ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పాదయాత్రకు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో కండ్రికగూడెం సాయిబాబా ఆలయం నుంచి భక్తులు ఈ యాత్రకు వెళుతూ ఉంటారు. భద్రాద్రి రామయ్య దర్శనానికి 145 కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతాల మీదుగా పాదయాత్రగా వెళతామని, దారి పొడవునా హిందువులు నీరాజనాలు పలుకుతూ ఆదరాభిమానాలు చూపిస్తూ ఆహ్వానిస్తారని భక్తులు చెబుతున్నారు. హైందవ సాంప్రదాయాన్ని కాపాడుతూ ప్రతి సంవత్సరం కూడా మన కండ్రికగూడెంలో వేంచేసి ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ వద్ద ఈరోజు 200 నుంచి 300 వరకు కూడా పాదయాత్రతో ఆ భద్రాద్రి రామయ్య యొక్క దర్శనం చేసుకుంటూ 145 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాం. కాగా దారి పొడవునా కూడా భక్తులు విశేషంగా మాకు నీరాజనలు పలుకుతూ మాకు ఎంతో ఆదరాభిమానాలు ఇస్తూ ఉత్సాహం పరుస్తున్నారు. కాబట్టి గ్రామ భక్తులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భక్తులు కూడా హృదయపూర్వక ఆ శ్రీరామచంద్రుడు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలజేయాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కండ్రిగూడెం షిరిడి సాయిబాబా వారి ఆలయం వద్ద నుండి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం వరకు సుమారు 200 నుంచి 300 మంది భక్తులు పాదయాత్ర ద్వారా శ్రీరామ దర్శనం కోసం వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని విశేష అన్నదాన కార్యక్రమాలు వాటిలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి తరపున, ఆ బాబావారి తరపున తెలియజేసుకుంటున్నాం.